విషయాలు మేము మాట్లాడదలుచుకున్నాం. ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ రాష్ట్రం దేశంలో జెండా మరి ఈరోజు రెండో రోజు పండుగ మహానాడులో ఒక 2-3 కిలోమీటర్లు 3000 జనాభాతో ఇవాళ ప్రయాణించి ఈవేళ పూలదండలు వేసుకొని ఈరోజు మా కార్యకర్తల సమక్షంలో దానాన్ని విజయవంతం చేశాం. దానికి అందరూ సహకరించారు. మరి తెలుగుదేశం పార్టీలో కొన్ని దుష్ట శక్తులు పనిచేస్తున్నాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ దుష్ట శక్తులకి అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీ ఆదుకున్నా వాళ్ళు తప్పు వాళ్ళు ఎప్పటిలాగే చేస్తూనే ఉన్నారు. అట్లన్నిటిని అధిగమించి ఈరోజు పాల్గొన్న నడిపోతున్న తెలుగుదేశం జెండా పట్టుకొని నిలబడ్డామంటే ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అండదండగా ఉండే పార్టీ. ఇలాంటి పార్టీలో నీకేమైనా అనిపిస్తుంది? పార్టీకి అన్యాయం చేయడానికి నీకేం మనసు అనిపిస్తుంది? నువ్వు గుండె మీద చేసుకొని చెప్పాలా? అందుకోసం నువ్వు పార్టీకి అన్యాయం చేస్తే, నువ్వు పొలమును తప్పు చెప్తే, నువ్వు ఈ జిల్లాను తప్పు అని చెప్తే, ఈ నియోజకవర్గాన్ని తప్పు చేసి మా తాలూగా కొంతమంది కార్యకర్తలు చేదోడు వాదుగా తీసుకొని కొంతమంది పనిచేసిన వాళ్ళని 50 మందిని ఎక్కువ మంది పనిచేయని వాళ్ళని పెట్టుకొని నువ్వు ఒక ఇన్ఛార్జ్ అనే నెపంతో మాకు రక్తాలు బిగిసిపోయి తెలుగుదేశం వంశానికి పనిచేసిన వాళ్ళని నువ్వు పార్టీకి లేకుండా చేసిన ప్రయత్నాన్ని ఈ రోజుతో నిర్మించుకో. నీకు 2 సంవత్సరాల అవకాశం ఇచ్చాం మేమందరం మమ్మల్ని కలుపుకొని తీసుకెళ్తామని. పార్టీ అధిష్టానం కూడా నీకు చెప్పింది. పార్టీలో జోనల్ కోఆర్డినేటర్, ఏరియా కోఆర్డినేటర్, పార్లమెంట్ అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ కమిటీ వర్గాలు చెప్పారు. అక్కడ బలమైన పనిచేసిన టీడీపీ వర్గాన్ని నువ్వు విస్మరించకు. నువ్వు విస్మరించితే నీ తిలక తోక జాడించడానికి మేము కట్ చేస్తాం అని వార్నింగ్ ఇచ్చినప్పుడు కూడా ఈవేళ కార్యకర్తలు 2 పదవులు ఇచ్చి మరొక 20 పదవులు ఇస్తానని దండుకోవడం అనేది ఘోరం, చాలా తప్పిదం. పార్టీలో సంస్కృతి లేదు తెలుగుదేశం పార్టీలో. నువ్వు ఇంకొక పార్టీకి పనికొస్తావు, మా తెలుగుదేశం పార్టీకి పనికిరావు. అందుకోసం నేను నిన్నను మాట్లాడాను, ఈవేళ మాట్లాడాను. ఎన్టీ రామారావు విగ్రహం నుంచి మళ్ళీ మేము తప్పు చేసిన వాళ్ళని పార్టీని ఎండబెట్టే వరకు అధిష్టానం వైపు తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నాను. మహానాడు పండుగ కార్యక్రమంగా ప్రతి సంవత్సరం కూడా ఎక్కడ మహానాడు జరిగితే అక్కడ మేమందరం కార్యకర్తలతో నాయకులతో చాలా సంతోషంగా ఆనందంగా సంక్రాంతి పండుగ కన్నా చాలా ఉత్సాహంగా జరుపుకుంటాం. అలాంటిది మేము తెలుగుదేశం పార్టీ సింబల్ మీద అపోజిషన్లో ఉన్నప్పుడు గెలిచిన ఈరోజు మాకు కనీస ఆహ్వానం లేకుండా రాత్రికి రాత్రే నాకు కానీ కన్నెన అప్పలాడి గారికి కానీ ఉన్నటువంటి క్లస్టర్లు చెలదించి వేరే వాళ్ళకి ఇచ్చి కనీస ఆహ్వానం లేకుండా చేసినందుకు ఈరోజు మేము ఈ నడి రోడ్డునే వేదికగా చేసుకుని దగ్గర మేము ఈరోజు మహానాడు జరుపుకున్నాం. మరి పార్టీని అమ్ముకోవడానికి వచ్చినటువంటి ఇన్ఛార్జ్ అయినటువంటి వెంటనే తొలగించాలని పార్టీ దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం, పార్టీ దృష్టికి తీసుకెళ్తాం. ఈరోజు పదవులన్నీ వాళ్ళని వెంటనే భద్రత చేయాలని, ఈ ఇన్ఛార్జిని తొలగించాలని ఈ మహానాడు ద్వారా తీర్మానంగా మేము తీర్మానించుకుని 3500 మంది కార్యకర్తలతో నాయకులతో ఈ 32 గ్రామ పంచాయతీల నుంచి ఓన్లీ పాలకొండ రూరల్ 32 పంచాయతీల నాయకులు కార్యకర్తలు అందరం కూడా మేము ఇక్కడ రావడం జరిగింది. మరి ఇందులో మాజీ సర్పంచులు, అలాగే మొన్ననే పదవీకాలం అయిపోయినటువంటి 12 మంది సర్పంచులు, మేము తెలుగుదేశం పార్టీ ద్వారా గెలిచినటువంటి ఇద్దరు ఎంపీటీసీలు, అలాగే ఎక్స్ సర్పంచులు, ఎక్స్ జడ్పీటీసీలు ఇక్కడ రావడం జరిగింది. మరి తెలుగుదేశం పూర్తి స్థాయి కేంద్రంగా మా దగ్గరే ఉంది కాబట్టి పార్టీ మమ్మల్ని గుర్తించి మేము అడిగినటువంటి డిమాండ్లు తొందరగా నెరవేరుస్తారని, ఈ పార్టీ దొంగల్ని కోవర్టుల్ని ఈ పార్టీ నుంచి వెంటనే పంపిస్తారని ఈ సభాముఖంగా ఈ ఎన్టీఆర్ పాదాల ముందు మీకు వేడుకోవడం జరుగుతుంది.